నిన్ను నాశనం చేసే విధంగా అది అది పరిణమించకూడదు. అది ఆనందం. ఉదాహరణకి నేను మందు కొట్టేశాను అనుకోండి, మందు కొట్టేవాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు బాగుంటుంది వాడికి, అదేదో కిక్ అన్నాడు, ఒక అరగంట తర్వాతే వాడు ఈ లోకంలో ఉండడు. అవును, నలుగురు బతికుండగానే నలుగురు మోసుకుపోతారు వాడిని. అలాంటిది వాడు తర్వాత కాలంలో ఏమవుతుంది? లివర్ పాడవుతుంది. తర్వాత ఏమవుతుంది? వాడు నాశనం అయిపోతాడు, ఆర్థికంగా నాశనం అయిపోతాడు. వాడి చుట్టూతో బాంధవ్యాలు ఉంటాయి చూడండి, వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడతారు. సడన్గా వాడు మాయమైపోతాడు. ఒకడు భూలోకం నుంచి ఒకడు తన కుటుంబం నుంచి సడన్గా మాయమైపోతే ఆ కుటుంబానికి ఎంత తీరని లోటండి. దాన్ని రీప్లేస్ చేయగలరండి ఎవరన్నా? ఈ బాధ్యత నీకు లేకపోవడం ఏమిటి? లేదంటే నేను రోజుకొక పెగ్ అంటాడు వాడు. రోజుకొక పెగ్గు ఓకే, రోజుకొక పెగ్ అయితే ఓకే, కానీ జీవితం ఇదే. భగవద్గీత అనే తీగలాగితే డొంకంతా కదులుతుందంటే ఇదే అర్థం. శ్రేయాన్ స్వధర్మో ధర్మో